మహాభారతం అరణ్య పర్వం సప్తమ శ్వాసము. సూర్యుడు కర్ణునితో ఇలా అన్నాడు: ఓ కర్ణ, నీ మేలు కోరి నీకు కొన్ని విషయాలను చెప్పడానికి వచ్చాను. దేవేంద్రుడు నీ కవచకుండలములను అపహరించడానికి వస్తున్నాడు. నీవు బ్రాహ్మణులకు అడిగినది కాదనకుండా ఇచ్చెదవని బ్రాహ్మణ వేషంలో వస్తున్నాడు. నీ కవచకుండలములు అమృతమయములు. అవి నీ ఒంటి మీద ఉన్నంతకాలము నిన్ను ఎవరు చంపలేరు. అందుకని నీకు చెబుతున్నాను, మోసపోవద్దు అని చెప్పాడు. అయ్యా, మీరు ఎవరో నాకు తెలియదు, దయచేసి తమరు ఎవరో తెలపండి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు: కర్ణ, నేను సూర్యుడను. నా మనస్సులో నీ మీద మమకారం ఎక్కువ, అందుకని వచ్చాను అన్నాడు. ఓ సూర్యదేవ, నేను బ్రాహ్మణులు ఏది అడిగినా అది ఇస్తాను, అది నా ప్రతిజ్ఞ. అలాంటిది సాక్షాత్తు దేవేంద్రుడు వచ్చి దేహి అని అడిగితే నా ప్రాణాలే ఇస్తాను. అలాంటిది నా కవచకుండలములు నాకు ఒక లెక్క. అదేను కాక ముల్లోకాలను పాలించే ఇంద్రుడు ధర్మము తప్పి మారువేషంలో నా వద్దకు రావడమా, అది అతని కీర్తికి హాని కదా. కాని నాకు అది సుకృతమే కదా. ఎటు చూసినా నేను ధన్యుడను. ఈ లోకంలో కీర్తికి మించినది ఏదీ లేదు. కీర్తి తల్లి వల్లనే కాపాడుతుంది. అపకీర్తి పొందిన వాడిని అన్ని కీడులు ఆవహిస్తాయి. బ్రాహ్మణులు కోరితే నాకు ఉన్నదానిలో దానం చేయడం, బలవంతులైన శత్రువులను చంపడం, యుద్ధంలో చావడం, శరణు వేడిన వాడిని కాపాడటం, బ్రాహ్మణులను, వృద్ధులను, బాలులను చంపకపోవడం, అవి నా ప్రతాపాలు. వీటిని నేను తప్పను. కాబట్టి ఇంద్రుడు వచ్చి అడిగితే నా కవచకుండలములను సంతోషంగా ఇస్తాను అని అన్నాడు కర్ణుడు. ఓ కర్ణ, నీ హితులు చెప్పే మాటలు నువ్వు వినవు. తనకు తన వారికి మేలు చేయు కీర్తి గడించడం మంచిది కాదని, నీకు నీ వారికి అపకారం చేయు కీర్తి ఎందుకు? ముందు నీ ప్రాణములు కాపాడుకో. నీవు బతికి ఉంటే మరింత కీర్తి సంపాదించవచ్చును. ఈ మేనిలో ప్రాణములుండిన నీ భార్య బిడ్డలు రాజభోగాలు అనుభవింపగలరు. మరణించిన తర్వాత మనిషి బూడిద అవుతాడు. తనకు వచ్చిన కీర్తిని చూడలేడు. మృతునికి వచ్చిన కీర్తి శవానికి చేయు అలంకారము వంటిది. అదియును కాక నీవు నాకు భక్తుడవు. భక్త రక్షణ నా కర్తవ్యము. మరియు ఇందులో ఒక దేవరహస్యము కలదు. అది నీకు కాలక్రమేణా తెలియగలదు. నీకు అర్జునుని మీద పగ ఉన్నది. యుద్ధంలో నీకు కవచకుండలంలో ఉన్నచో అర్జునుడు నిన్ను చంపలేడు అని సూర్యుడు కర్ణుడికి నచ్చ చెప్పాడు. సూర్యదేవ, నీకు నా మీద ఉన్న దయతో ఇంత చెప్పావు, కాని నేను చెప్పేది కూడా కోపించకుండా వినుము. నేను అసత్యానికి భయపడినట్టు యమునికి కూడా భయపడను. నా వ్రతమును వీడను. అర్జును నేను గెలవలేను అని తలపవలదు. నా వద్ద ఉన్న అస్త్రములు నీకు తెలియను. పరశురాముడు, ద్రోణుడు నాకు ప్రసాదించిన అస్త్రములు సామాన్యమైనవి కావు. వాటి సాయంతో నేను అర్జునుని సంహరింపగలను. తమరు వేరే విధంగా తలపక నన్ను ఆశీర్వదించండి అని పలికాడు. కర్ణ, నీవు నిశ్చయముగా నీ కవచకుండలములు ఇంద్రునికి దానం చేయడానికి నిశ్చయించుకుంటే ఒక పని చెయ్యి. ఇంద్రుని వద్ద అత్యంత భయంకరమైన శక్తి అనే అస్త్రము ఒకటి ఉన్నది. దానిని బదులుగా తీసుకొను అని చెప్పి సూర్యుడు వెళ్ళిపోయాడు. కర్ణుడు దేవేంద్రుని రాకకై ఎదురు చూస్తున్నాడు అని వైశంపాయనుడు చెప్పగా విని జనమేజయుడు: ఓ మహర్షి, సూర్యుడు కర్ణుని గురించి ఒక దేవరహస్యము కలదని చెప్పినాడు కదా, అది ఏమిటి, వివరించెదరా అని అడిగాడు. వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు. పాండవుల తల్లి కుంతీదేవి కుంతీభోజుని కుమార్తె. ఆమెకు వివాహము కాకపూర్వము ఒకరోజు దుర్వాస మహాముని వారి ఇంటికి వచ్చాడు. కుంతీభోజుడు ఆయనకు అతిథి సత్కారాలు గావించాడు. మహారాజా, నాకు నీ ఇంటిలో కొన్ని దినములు ఉండవలనని ఉన్నది. నాకు ఎలాంటి
లోపం రాకుండా పరిచర్యలు చేయగలరా అని అడిగాడు. కుంతిభోజుడు దానికి సమ్మతించాడు. తన కుమార్తె వృధను పిలిచి, అమ్మా, ఈయన దుర్వాస మహాముని మన ఇంట కొంతకాలము ఉంటారు. నీవు ఆయనకు విసుగు లేకుండా సపర్యలు చేయము. నీవు ధైర్యవంతురాలివి, వినయశీలివి కావున ఈయనను భక్తితో సేవించుము అని, ఆయనకు కోపం తెప్పించకు అని చెప్పాడు. తండ్రి, నాకును బ్రాహ్మణులకు సేవలు చేయవలనని ఎల్లప్పుడూ మనసులో కోరుకుంటాను. నా కోరిక ఈ రోజుకు తీరినది. నీవు కోరిన విధముగా నేను ఈయనకు సపర్యలు చేసేదను. నా మీద భారము ఉంచుము అని పలికినది. ఓ మహర్షి, ఈ చిన్నదా నా కుమార్తె వృధా. తమరు మా ఇంట ఉన్నంతకాలము తమరికి సపర్యలు చేస్తుంది. ఎప్పుడైనా చిన్నతనం చేత పొరపాటున తప్పు చేస్తే మన్నించండి. తండ్రి కోరిక మేరకు వృధా దుర్వాసునకు సపర్యలు చేస్తూ ఉంది. దుర్వాసుడు కూడా ఆమెను అప్పుడప్పుడు పరీక్షించేవాడు. ఉదయం వస్తానని రాత్రికి వచ్చేవాడు, రాత్రికి వస్తానని అంతకుముందే వచ్చేవాడు. కానీ వృధా అప్రమత్తమై ఎల్లప్పుడూ విసుగు లేకుండా దుర్వాసును సేవించి ఈ విధంగా 1 సంవత్సర కాలం గడిపింది. దుర్వాసుడు వెళ్ళబోతూ, కుమారి, నీవు చాలా చక్కగా సపర్యలు చేశావు. ఒక వరం కోరుకో అన్నాడు. దానికి వృధా, అయ్యా, మీకు సంతోషం కలిగించాను, నా తండ్రి మాట నెరవేర్చాను, నాకు అది చాలు అని వినయముగా బదులు చెప్పింది. వృధా, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం జపించి నీవు ఏ దేవతను ఆహ్వానించినా ఆ దేవత వచ్చి నీ వశంలో ఉంటాడు అని చెప్పి ఒక మంత్రం ఉపదేశించాడు. తర్వాత వెళ్ళిపోయాడు. ఒకరోజు వృధా ఒంటరిగా ఉన్నప్పుడు దుర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని పరీక్షించదలిచింది. పొద్దుటే స్నానమాచరించి ఉదయిస్తున్న సూర్యుడిని చూసింది. సహజ కవచ కుండలములతో వికసించిన పద్మంలా ప్రకాశిస్తున్న సూర్య భగవాను చూచి ఆమెలో అనురాగం కలిగింది. మంత్రం పఠించి, నాకు నీలాంటి కుమారుడిని ప్రసాదించుము అని కోరింది. వెంటనే సూర్యుడు మానవ రూపంలో ఆమె వద్దకు వచ్చాడు. కుంతి కుమారి, నేను మీ మంత్రబలం చేత ఇక్కడికి వచ్చాను. నీవాడను, నీ మనస్సుకు ఏది ప్రియమో అది చేస్తాను అని అన్నాడు. ఆయనను చూచి కుంతి, అయ్యా, ఇక్కడ మీరు చేయవలసిన పని ఏమీ లేదు. ఏదో కుతూహలంతో మంత్రం జపించాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. కుంతి, నేను తప్పక వెళతాను. కాని నీవు నీ మనసులో ఏమి కోరుకొని నన్ను పిలిచావు? నిజం చెప్పు. నా మాదిరి సహజ కవచకుండలముతో ఉన్న తేజశాలి అయిన కుమారుడు నా వలన కావాలని కోరుకున్నావు. నీ కోరిక మేరకు నెరవేరుస్తాను. కాబట్టి నాతో సమాగమనకు ఒప్పుకో. నీవు కోరినట్టు నీకు కుమారుడు జన్మిస్తాడు. లేని ఎడల నీవు నీ జనని జనకులు భస్మం అయిపోతారు. అదేను కాక నీ శీలాన్ని ఎరుంగకుండా నీకు మంత్రం ఉపదేశించిన ఆ దుర్వాసుని భస్మం చేస్తాను. అటు చూడు. దేవతలందరూ నన్ను చూచి నవ్వుతున్నారు అని కోపంతో పలికాడు సూర్యుడు. అయ్యా, నన్ను నీకు సమర్పించుటకు అర్హులు నా తల్లిదండ్రులు. వారి అనుమతి లేకుండా నేను నీ పొందు ఎలా అంగీకరించగలను? నేను కేవలం బాల్య చాపల్యం చేత మంత్ర మహిమను పరీక్షించగోరి ఇలా చేశాను. నన్ను క్షమించు అని సూర్యుని బతిమాలింది. కాని సూర్యుడు ఒప్పుకోలేదు. మహానుభావ, కన్యకు తల్లిదండ్రులు బంధుజనులు సమక్షంలో పెళ్లి జరిగిన తర్వాత ఆమె తన భర్తతో మన్మథ కేలిలో మునిగి తేలవచ్చును. కాని పెళ్లి కాకముందు ఇలా పరపురుషునితో పొందుకోరుట ధర్మం కాదు కదా. ఈ విధంగా నిర్బంధంగా నన్ను అధర్మానికి పాల్పడమంటున్నావు. నీకు తగునా? నీకు తెలియని ధర్మం ఏముంది? తల్లిదండ్రులకు తెలియకుండా నీ పొందుకోరుట నీకు ధర్మం అని తోచిన నీకు ఇష్టం వచ్చినట్టు చేయము. దాని వలన వచ్చు అపకీర్తి నేనే భరిస్తాను అని పలికింది వృధా. సూర్యుడు ఆమెను చూచి, ఓ కుమారి, నీ తల్లిదండ్రులు బంధువులు నిన్ను కన్యాదానం చేయుటకు కర్తలు కారు. నీ శరీరానికి నీవే యజమానురాలివి.
కన్య అనగా తన కోరికలను తీర్చుకునేది అని అర్థం. ఇది నీ అంతరంగిక విషయం. నీ కోరిక తీర్చుకొనడంలో తప్పు లేదు. అయినా ఇది అధర్మం అయితే నేను ఎందుకు చేస్తాను? దీని వలన నీ కన్యత్వమునకు ఎలాంటి భంగం కలగదు, నీకు ఎలాంటి నింద రాదు. నీకు నా వలన మహా తేజస్వి అయిన కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి కుంతీదేవిని ఒప్పించాడు. తరువాత సూర్యుడు కుంతీదేవితో సంగమించి ఆమెకు గర్భధానం చేశాడు. కుంతీదేవి గర్భం దాల్చింది. ఆమె దాల్చిన గర్భం దినదిన ప్రవర్తమానమై పెరుగుతూ ఉంది. కుంతీదేవి గర్భం దాల్చిన సంగతి ఆమె దాది కూతురికి మాత్రమే తెలియను. ఒకనాటి రాత్రి వేళ కుంతీదేవి ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఆ కుమారునికి సహజ కవచ కుండలములు, పొడుగైన చేతులు, దృఢమైన శరీరము ఉన్నాయి. ఆ కుమారుని చూసి కుంతీదేవి లోకాపచారమునకు భయపడింది. ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టింది. ఆ పెట్టెను ఒక తెప్ప మీద పెట్టి గట్టిగా తాళ్లతో కట్టింది. ఆ పెట్టెను తన భవనమున పక్కనే ప్రవహిస్తున్న అశ్వనదిలో వదిలిపెట్టింది. తరువాత ఎంతో దుఃఖించింది. ఆ చిన్ని బాలుని నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలినందుకు ఎంతగానో ఏడ్చింది. ఆ తెప్ప మీద ఉన్న పెట్టె ప్రవాహ వేగమున కొట్టుకొని పోయి మొదట చర్మన్వాతి నదిలో చేరింది. అక్కడి నుంచి కొట్టుకుపోయి యమునా నదిలో చేరింది. ఆఖరకు గంగా నదిలో చేరి కొట్టుకొని పోతూ ఆ పెట్టె పంపా నగర సమీపానికి వచ్చింది. ఆ సమయంలో ధృతరాష్ట్రునికి స్నేహితుడు అయిన అతిరథుడు అనే సూతుడు తన భార్యతో గంగా నదిలో జలకాలాడుతున్నాడు. వారు ఆ పెట్టెను చూశారు. ఆ పెట్టెను తెరిపించారు. సహజ కవచ కుండలంతో ప్రకాశిస్తున్న బాలుని చూశారు. తన భార్య రాధను పిలిచి, సంతానం లేని మనకు ఆ దేవుడు మనకు ఈ బిడ్డను ప్రసాదించాడు. వీడు మానవుడు కాదు, దేవతలకు పుట్టినవాడు. ఈ బిడ్డను మనము పెంచుకొనేదము అని అన్నాడు. రాధ ఆ బిడ్డను గుండెలకు అదుముకుంది. ఆ బిడ్డే సహజ కుండలములు కర్ణములకు ఉన్న వాడు కావున కర్ణుడు అని నామకరణం చేశారు. బంగారు ఒంటి ఛాయ కలవాడు కనుక అతనిని వసుసేనుడు అని కూడా నామకరణం చేశారు. బ్రాహ్మణులు ఆ ప్రకారము సూర్యపుత్రుడు సూతపుత్రుడు అయ్యాడు. ఈ విషయమంతయు కుంతీదేవి తన అంతరంగిక గూఢాచారుల వలన తెలుసుకొని మనసుకు ఊరట చెందింది. అతిరథుడు కర్ణుడు యుక్త వయసు కాగానే అతనిని ద్రోణాచార్యుని వద్ద విలువిద్యలు నేర్పించారు. తర్వాత కర్ణుడు కృపాచార్యుని వద్ద, పరశురాముని వద్ద విలువిద్యలు నేర్చుకున్నాడు. ఎన్నో అస్త్రాలు సంపాదించాడు. తర్వాత కర్ణునికి దుర్యోధనునితో స్నేహం ఏర్పడింది. దుర్యోధనునితో స్నేహం కారణంగా అతడు పాండవులకు విరోధి అయ్యాడు. కర్ణుడి కవచ కుండలములను మహత్తును తెలుసుకుని ధర్మరాజు ఎంతో భయపడుతూ ఉండేవాడు. అతని భయం పోగొట్టడానికి ఇంద్రుడు కర్ణుని కవచ కుండలాలను అపహరించదలచాడు. ఒకరోజు బ్రాహ్మణ వేషధారి అయి కర్ణుని వద్దకు వచ్చాడు. ఆ సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు భిక్షాందేహి అని అర్థించాడు. మీకు ఏమి కావాలో కోరుకొనండి అని అన్నాడు కర్ణుడు. నాకు నీ కవచ కుండలములు కావాలి అని ఇమ్ము అని అడిగాడు ఇంద్రుడు. కర్ణునికి విషయం అర్థమైంది. బ్రాహ్మణోత్తమ, ఎందుకు ఉపయోగపడని ఈ కవచ కుండలములు నీకు ఎందుకు? వాటి బదులు నీకు ఉపయోగించే ధనము, బంగారము, మణిమాణిక్యములు కోరుకో అని అన్నాడు. కాని నాకు కవచ కుండలములు కావాలని పట్టుబట్టాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్నది ఇంద్రుడు. బ్రాహ్మణోత్తమ, పోని నా అంగరాజ్యాన్ని నీకు ఇస్తాను, స్వీకరించు అని చెప్పాడు. దానికి కూడా దేవేంద్రుడు ఒప్పుకోలేదు. అప్పుడు కర్ణుడు దేవేంద్రుని చూసి, దేవ, నేను గుర్తుపట్టాను, నీవు దేవేంద్రుడవు, మీరు దేవతలు, మేము వరాలు అడగాలి, కానీ మీరు వచ్చి మమ్మల్ని యాచించడం ఏమిటి? ఇంతగా ఉంది. కర్ణ, నీ తండ్రి సూర్యుడు నీకు అన్ని విషయములు చెప్పి ఉంటాడు. అందుకనే నన్ను గుర్తించగలిగావు. కాబట్టి నేను కోరిన కవచ కుండలములు నాకు ఇప్పించు అన్నాడు ఇంద్రుడు. మరి నాకు మీ వద్ద ఉన్న సకల శత్రు సంహారి అయిన శక్తిని ప్రసాదించండి, నా కవచ కుండలములు తీసుకోండి అని అన్నాడు కర్ణుడు. నా శక్తిని నీకు సంతోషంగా ఇస్తాను, కానీ అది యుద్ధ సమయంలో నేను ప్రయోగించగానే
అది నా శత్రువులను చంపి మరల నా దగ్గరకు వస్తుంది. కాబట్టి నీవు కూడా నీ శత్రువు మీద దానిని ప్రయోగించగానే అది అతన్ని చంపి నీ దగ్గరకు రాదు, నా దగ్గరకు వస్తుంది. కాబట్టి నీవు దాన్ని ఒకేసారి ప్రయోగించగలవు. ఈ విషయానికి అంగీకరించి నా శక్తిని తీసుకో అన్నాడు ఇంద్రుడు. దేవేంద్ర, నాకు ఉన్న శత్రువు ఒక్కడే. నీ శక్తి అతన్ని వధించుట నా కోరిక. అది నెరవేరితే చాలు అన్నాడు కర్ణుడు. ఇంద్రుడు నవ్వి, కర్ణ, నీ మనోరథము నాకు తెలియను. నీవు అర్జునుని చంపవాలని అనుకుంటున్నావు. కానీ కృష్ణుడు అర్జునుని ప్రక్కన ఉన్నంత వరకు నీవు అర్జునుని ఏమీ చేయలేవు అని అన్నాడు ఇంద్రుడు. అది సరేగాని నా కవచ కుండలములు నా శరీరం నుండి చీల్చి ఇచ్చిన నా శరీరము వికృతమయమవుతుంది కదా, మరి దీనికి ఏమంటారు అని అడిగాడు కర్ణుడు. నీకు ఆ చింత లేదు. నీ శరీరం నీ తండ్రి సూర్యుని మాదిరి ప్రకాశించగలదు అని వరం ఇచ్చాడు. తర్వాత ఇంద్రుడు తన శక్తిని కర్ణుడికి ఇచ్చి అతన్ని కవచకుండలను తీసుకుని దేవలోకం వెళ్ళాడు. ఈ వృత్తాంతం విని పాండవులు ఆనందించారు, కౌరవులు దుఃఖించారు. జనమేజయ మహారాజా, ఆ విధంగా ఇంద్రుడు మోసోపాయంతో కర్ణుని కవచకుండలములు తీసుకున్నాడు అని వైశంపాయనుడు చెప్పాడు. తర్వాత వైశంపాయనుడు జనమేజయునితో భారత కథను కొనసాగించాడు. అరణ్యవాసం. అప్పుడు ధర్మరాజు విల్లు అమ్ములు ధరించి తమ్ములతో ఆ లేడిని వెంబడించాడు. కాని అతను వేసిన బాణములు ఒకటి కూడా ఆ లేడికి తగలలేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తి మాయమైంది. అప్పటికే పాండవులు అలసిపోయారు. ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి ఇలా అన్నాడు, అన్నయ్య, మనం ఉన్నతమైన వంశంలో పుట్టాము, ధర్మశాస్త్రాలు చదువుకున్నాము, అందరి పట్ల కరుణ కలిగి ఉన్నాము. కాని మనకు ఇంతటి దుర్గతి దాపురించడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు నవ్వి, నకుల, సుఖం కాని దుఃఖం కాని మనకు కలగడానికి కారణం మనం చేసిన కర్మ, వేరే కారణం ఏమీ లేదు. భీముడు నకులుని చూచి, తమ్ముడు, ఆ రోజు ప్రాతిగామి ద్రౌపదిని కొలువు కూటమునకు తీసుకొని వచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే మనకు ఈ కష్టాలు తప్పేవి అన్నాడు. అన్నయ్య భీమా, అదేను కాక ఆ రోజు కర్ణుడు కొలువు కూటములో పలికిన మాటలకు మనం ఆగ్రహించక పిరికి వారి వాళ్ళే అడవులకు వచ్చామే, అది అసలు కారణం. అన్నయ్యలు, ఆ రోజే ఆ మాయా జూదం ఆడిన శకునుని అడ్డంగా నరికి ఉంటే అసలు మనకు ఆ దుర్దశ దాపురించదు కదా అని అన్నాడు సహదేవుడు. ఆ మాటలు వింటున్న ధర్మరాజు నకులుని చూచి, తమ్ముడు, ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. వీళ్ళు నీళ్లు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అని అన్నాడు. నకులుడు ఆ చెట్టు ఎక్కి నలుపక్కల చూచి కొంచెం దూరంలో ఒక కొలను చూచి, అన్నయ్య, అక్కడ నీళ్లు ఉన్నాయి అన్నాడు. అయితే నీవు పోయి నీరు త్రాగి మాకు కొన్ని నీరు తెమ్ము అని అన్నాడు ధర్మరాజు. నకులుడు అలాగే అని ఆ కొలను దగ్గరకు వెళ్ళాడు. నీళ్లు తాగపోబోయాడు. అప్పుడు ఒక శబ్దం వినిపించింది. ఓ అన్నా, ఈ తటాకం నాది. నీవు తటాకంలో నీరు తాగదలుచుకుంటే నా ప్రశ్నలకు ఉత్తరము ఇవ్వాలి అని వినిపించింది. నకులుడు దానిని పట్టించుకోలేదు. ఆ నీరు తాగాడు. బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. నీళ్లకు పోయిన నకులుడు ఎంతకు రాకపోతే ధర్మరాజు సహదేవుని చూసి, సహదేవ, నీ అన్నయ్య నకులుడు జలముకు పోయి ఇంతవరకు రాలేదు, నీవు పోయి చూచిరా అన్నాడు. సహదేవుడు వెంటనే నకులుడు పోయిన దిక్కు వెళ్ళాడు. కొలను చూచాడు. నీళ్లు తాగడానికి కొలనులో దిగాడు. మరలా అశరీరవాణి వినిపించింది. మహానుభావ, ఈ కొలను నాది. సాహసంతో ఈ కొలనులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పు, తర్వాత నీరు తాగు అని వినిపించింది. సహదేవుడు ఆ మాటలు లక్ష్య పెట్టక కొలంలోకి దిగి నీరు తాగాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు.
పోయిన వాళ్ళు ఇంతకు రాకపోతే ధర్మరాజు అర్జున్ చూచి, అర్జున, నీ తమ్ముళ్ళు వెళ్లి చాలాసేపు అయింది, ఏం జరిగిందో చూచిరా అని అన్నాడు. అర్జునుడు కూడా ఆ కొలను దగ్గరకు వెళ్ళాడు. మరలా అశరీరవాణి వినిపించింది. ఎవరన్నా బలవంతంగా ఈ కొలంలో నీరు తాగితే స్పృహ తప్పి పడిపోతారు, కాబట్టి నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని వినిపించింది. ఎవడురా నువ్వు? దొంగలాగా దాగి మాట్లాడుతున్నావు, ఉండు నిన్ను సంహరిస్తాను అంటూ అర్జునుడు శబ్దభేది బాణాన్ని ప్రయోగించాడు. మరల అవే మాటలు వినపడ్డాయి. వాటిని లక్ష్య పెట్టక కొలంలో దిగి నీరు తాగాడు. యథాప్రకారం శుభ తప్పి పడిపోయాడు. వెళ్లిన ముగ్గురు ఎంతవరకు రాలేదు. ధర్మరాజుకు ఆందోళనగా ఉంది. భీమా, నీవు వెళ్ళి ఏం జరిగిందో చూచిరా అన్నాడు. భీముడు వెంటనే అటుగా వెళ్ళాడు. కొలను దగ్గరకు వచ్చాడు. మరలా అదే శబ్దం వినిపించింది. ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటున్నారు? నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీరు తాగు అని వినిపించింది. భీముడు వినిపించుకోకుండా కొలంలోకి దిగాడు. స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్లిన నలుగురు ఎంతకు రాలేదు. ధర్మరాజు ఎంతో ఆతరత చెందాడు. వెంటనే తను కూడా బయలుదేరాడు. ఆ కొలను దగ్గరకు వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించాడు. స్పృహ తప్పి పడిపోయిన తన తమ్ములను చూచాడు. అతని హృదయం తల్లడిల్లింది. కొంచెం సేపటికి తేరుకున్నాడు. చుట్టుపక్కల పరికించాడు. అక్కడ వేరే వాళ్ళ అడుగు జాడలు కనిపించలేదు. వారికై వారు అలా కూలిపోవడానికి కారణం తెలియడం లేదు. ఈ కొలంలో నీరు విషపూరితమైనది అనడానికి వీరి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు లేవు. ఒకవేళ సుయోధనుడు అతని మిత్రులు ఇలా చేశారా? ఇప్పుడు కుంతీదేవికి తాను ఏమని సమాధానం చెప్పాలి అనుకుంటూ కొలంలోకి దిగాడు. అప్పుడు మరలా ఆకాశవాణి వినపడింది. ఓ ధర్మరాజా, నేను ఒక కొంగను. ఈ కొలను నాది. నీ తమ్ములు నా మాటలు వినకుండా కొలంలో దిగి స్పృహ తప్పి పడిపోయారు. నీవు కూడా నా మాట వినకుండా ఈ కొలంలో నీళ్లు త్రాగితే వాళ్ళ గతే నీకు పడుతుంది. కాబట్టి నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తర్వాత నీళ్లు తాగు, జాగ్రత్త అని వినిపించింది. అయ్యా, నీవు కొంగ రూపం ధరించిన రుద్రుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడిపోరు. నీవు ఎవరవు? నీ తలంపు ఏమి చెప్పు అని అడిగాడు. ధర్మరాజా, నీకు కొంగను కాను, యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా ఈ కొలంలో నీరు తాగితే ఎంతటి వారైనా ఇలాగే పడిపోతారు. నీవు తెలివి కలవాడివి కనుక నీరు తాగలేదు. కాబట్టి నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అన్నాడు. అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పడం నా తరమా? అయినను నాకు తెలిసిన విధంగా సమాధానం చెప్తాను అని అన్నాడు ధర్మరాజు. రేపటి కార్యక్రమంలో యక్షుడు వేసే ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు వింటారు. అంతవరకు సెలవు. నమస్కారం.